నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రఘునందన్, తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. ఈరోజు మన ముందుకు ఒక యువ కళాకారులు, ఒగ్గు కళ రూపంలో ఉన్నటువంటి ఆర్టిస్టు వారిని పరిచయం చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు చెప్పండి. నా పేరు ముద్రబోయిన రాములు. మాది గ్రామం టేకుర్తి, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ జిల్లా. నేను ఒగ్గు కథ కళాకారుణ్ణి. గత ఇప్పటికీ 22 సంవత్సరాల నుండి ఒగ్గు కథను నమ్ముకొని మేము ఇప్పటికీ జీవనోపాధి జరుపుకుంటున్నాం. మా గురువు గారైన కీర్తి శిష్యుడు మిద్దెరాములు, ఆయన శిశువుడు బేగంపేట కడగొట్టి భాస్కర్ అని ఆయన మాకు మంచి మా విలేజ్లో ఎల్లవ తల్లి కొలుపు చెప్పుతా అంటే మేము పోయి కథ చూసుకుంటూ ఆయనతోటి ఒక అనుబంధంగా అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటే మాకు ఆ కళారూపాన్ని వాస్తవాన్ని చెప్పానంటే కడగొట్టి భాస్కర్ అన్న ఫస్ట్ మాకు ఆ అక్షర అభ్యాసాన్ని చూపించింది. ఆయన తర్వాతనే మిద్దెరాములు గారు మమ్మల్ని చేతబట్టి ఇట్లా కాదు బిడ్డకి స్పెషల్ గురువు కాబట్టి అడ్వాన్స్ కోర్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద గురువు కాబట్టి ఆయన గుర్తు తప్పది 100% మాత్రం ఆయన పెద్ద గురువు. ఇప్పుడు పిల్ల గురువులు, మధ్యస్థం గురువులు, అడ్వాన్స్ గురువులు ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ గురువు మాత్రం లెవెల్. ఆయన ఎంత మంచి కళాకారుడు, ఎందుకంటే ఒక అవార్డు గ్రహీత, ఇంటర్నేషనల్ ఆయన లెవెల్లో పోయినటువంటి కళాకారుడు కాబట్టి మన ప్రపంచానికి తెలంగాణకు మంచి పేరు కాంచినటువంటి ఒగ్గు కథ గాయకుడు కాబట్టి ప్రజలలో మెదిలినటువంటి తెలంగాణ. మీ గురించి చెప్పండి. మా గురించి అంటే మేము ఒగ్గు కథలు చెప్పుకుంటూనే బతుకుతాం. మాకు ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మమ్మల్ని కళాకారులు ఇప్పటికి మాత్రం గుర్తించడం లేరు. 550 మందికి ఉద్యోగాలు అని చెప్పని సారథి కళాకారులకని ఇచ్చిండ్రు. అది ఎవరు తిన్నారో ఎవరు పోతారో ప్రభుత్వాన్ని నివేదించుకోండి. కానీ మీ గురించి చెప్పండి. మా గురించి అంటే మాకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకున్నది లేదు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకున్నది. టీడీపీ కానీ ఇస్తున్నారు కదా ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు 6 నెలలకు ఒక ప్రోగ్రామ్ ఇస్తే 6 నెలలకు ఒకసారి పైసలు పడతాయి. అవి వచ్చేటలకి ఇవి ఉన్న ఒడుచుడే 6 నెలలకు ఒక ప్రోగ్రామ్ చేసుకొని బతుకుతామా? దాన్ని మన ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించకండి. లేదు, మీరు కళారూపం గురించి మీ ప్రతిభ గురించి చెప్పండి. అదే అండి, మేము ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆయన ఎట్లా చెప్పారు, మీ ప్రతిభ, మీకు విద్య ఉంది, మీకు ఎంత విద్య వచ్చు, మీరు దాన్ని ఎట్లా ప్రదర్శిస్తారో, మీరు తార్కాణం ఏంటి, దాని లెవెల్ ఏంటి, మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి, మీకు ఏమేమి రివార్డ్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేసారు, దాని గురించి చెప్పండి. మేము ప్రోగ్రామ్ చేసినామంటే దాదాపుగా ఇప్పుడు మీకు విద్య ఉంటేనే కదా చేస్తాం. అవునవును, విద్య లేకపోతే చేయదు. విద్య భగవంతుడు ఇచ్చిన స్పెషల్. ఇప్పుడు నేను సింగర్ని, నాలా ఇంకో 100 మంది ఉండరు. అట్లా నేను ఒక్కడే ఉంటా, 100 మందిలో ఒక్కడే ఉంటా. అట్లా మీరు కూడా ఒక 100 మందిలో ఒక్కడే ఉంటారు. అట్లా చెప్తాను ఒక మాట, చెప్పండి. అయితే మేము ఇట్లా ఒగ్గు కథలు చెప్పుకుంటా విలేజ్లల్లో అమ్మవారి పండుగల కళ్యాణాలు చేసుకుంటా ఇప్పటికీ గత 22 సంవత్సరాల నుండి అదేవిధంగా ఉపాధి పొందుతున్నాం. మంచి స్టేజీల మీద తెలంగాణ ధూమ్ధాములకు మేము ఉద్యమములలో పాల్గొన్నాం. మీ వయసు ఎంత? మా వయసు ఇప్పటికీ 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? నేను 14. మా డాడీ పేరు ముద్రబోయిన మల్లయ్య. మా డాడీ మా చిన్న బాపు వాళ్ళు బుర్రకథ చెప్పేది. మేము అసలు కులం మాది ముదిరాజు కాబట్టి ఇప్పటికీ మేము చెప్తాము. మా డాడీ ముద్రబోయిన మల్లయ్య. అప్పుడు మా బాపు మేము చిన్నతనంలో రామాయణం వేసేది. మా బాపును మా చిన్న బాపు వాళ్ళు బుర్రకథలు చెప్పేది. వాళ్ళు బుర్రకథలు చెప్తుంటే నేను చిన్న పిల్లగానప్పుడు మా బాపుతో చిన్న వాళ్ళతో పోయి కూర్చుని ఊరికి తాళ గిట్టి కొట్టుకుంటుండేది. బడికి పోమంటే బడికి పోకపోదు. ఎందుకంటే అసలు బడికి పోతే 4-5 రోజులకు ఒకసారి పోతే మళ్ళీ పోయినాడు. ఆయన నిన్న మొన్న చెప్పిన చదువు ఇలా చెప్పండి మనకు రాకపోయేది. కొట్టేది, అప్పుడు ఇరుగా చంపేది. కొడితే ఆ దీపాలకు భయపడి పోకపోయేది. నెలకు ఎన్ని ప్రోగ్రాంలు వస్తాయి మీకు? ఇప్పుడు మాకు నెలకు దాదాపు 20-22 ప్రోగ్రాంలు ప్రైవేట్గా చేసుకుంటూ చచ్చిపోయిన కాడ దినాలకు 20-22 అట్లా చనిపోయిన కాడ చెప్పుకుంటూ దినాలకు అవన్నీ మంచి చెడుకు చేస్తాం. అమ్మవారి పండుగ కూడా చేస్తాం. అవును, భక్తిగా మంచి చెడుకు అన్ని దేవ కార్యక్రమాలు ఇంట్లో పవిత్రమైన వీటన్నిటికీ చేస్తారు. సో నెలకి 22 ఒక్కొక్క కళారూపం. సో ఇంకొక 100 ఏళ్ళకి ఏం డోకా లేదంటావు? లేదు, రేణుకెళ్ళవ తల్లి ఉన్నంతసేపు, కుమరవేలు మల్లన్న, ఐరోని మల్లన్న ఉన్నంతసేపు మా ఒగ్గు కథ కళాకారులకు ఈ ఒగ్గు సామ్రాజ్యానికి ఎవరికి కూడా ఎలాంటి డోకు ఉండదు.
వాళ్ళు లేని నాడు దాని గురించి వాళ్ళు లేని నాడు మాకు బాధ, వాళ్ళు లేకుండా ఉండరు, మాకు బాధ లేకుండా ఉండదు. కానీ కాకపోతే నేను అనేది ఆవైతే ఏంటంటే సార్ వాస్తవాన్ని చెప్పానంటే మీరు ఎట్లా విధంగా బతుకుతారంటే మా కష్టం మేము చేసుకుని బతుకుతాను, కానీ మాకు ఎవరైతే మమ్మల్ని మాత్రం చేస్తున్నారు. అంటే ఇంకొకటి దీని కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కదా అందరికి. ప్రభుత్వం అందరివి పెట్టాలంటే ఎట్లా కాదు కదా, ప్రజలు దీన్ని పోషించాలి కదా. ఇప్పుడు మీ దాంట్లో మీకే చాలా గ్రూప్స్ ఉన్నాయి. 1 2 కాంపిటీషన్ ఎక్కువ ఉంది. 3 బాగా మంది నేర్చుకుంటారు, పబ్లిసిటీ అవుతుంది, దీన్ని విరివిగా అందరూ ఉపయోగించుకుంటారు కాబట్టి ఇక నీకే అన్ని రావాలంటే ప్రజలలో ఉన్న కళారూపం కాబట్టి ప్రజలే ఆదుకోవాలి, ప్రజలే పోషించాలి. ప్రజలంటే ఎవరు? ప్రభుత్వం మీకు 1 2 అడప ప్రోగ్రాంలు వస్తాయి, కానీ మీరే అంటున్నారు కదా ప్రజలే మిమ్మల్ని పోషిస్తున్నారు. 22 ప్రోగ్రాంలు అంటే మా నాట్ ఏ జోక్. వేరే కళారూపానికి ఇంత రాదు కదా. మీకంత ప్రోగ్రాంలు వస్తున్నాయంటే అంటే మీ దగ్గర అంత విద్వత్తు ఉంది, అంత పరిజ్ఞానం ఉంది, మీ దగ్గర చెప్పే సత్తా ఉంది కాబట్టి మీరు అంత ధైర్యంగా చెప్పగలుగుతారు. కానీ మిగతా వాళ్ళు అట్లా లేరు పాపం, చాలా ఆకలికి అలమటిస్తున్నారు. అట్లా ఓకేనా? కరెక్టా నేను అన్నది? సో మీకు మంచి మంచి ప్రోగ్రాంలు రావాలని కోరుకుంటూ, మీరు ఏమేమి అవార్డులు వచ్చాయి మీకు? మాకు నంది అవార్డు వచ్చింది, గ్రామీణ కళాజ్యోతి అవార్డు వచ్చింది, అంబేద్కర్ అవార్డు వచ్చింది, జ్యోతిరాంపుల అవార్డు వచ్చింది, ఢిల్లీలో తీసుకున్న అవార్డు, తిరుపతిలో తీసుకున్న, శ్రీకాళహస్తిలో తీసుకున్న, బొంబాయిలో తీసుకున్న. ఇదే మన నాగరాజ్ సార్ ఇట్లా మాతో నచ్చినప్పుడు బొంబాయిలకు 2016. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేసిన మొత్తం ఎన్ని రాష్ట్రాలు? నేను ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు, మన దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగినాం. పోతే బొంబాయి పోయినాం, ఢిల్లీకి పోయినాం. ఒగ్గు కథ ఎక్కువ ప్రాధాన్యమా, ఒగ్గు డోళ్ళు ఎక్కువ ప్రాధాన్యం? దానిలో మా దానిలో ఒగ్గు కథ ఎక్కువ. మీది ఎక్కువ ప్రాధాన్యం ఒగ్గు కథ మేము సత్య అనుభవం. ఎన్ని ఉంటాయి దీని లోపల? ఏంటి ఒగ్గు కథలా? ఇవి పూజ, అదే మీరు ఎన్ని కథలు చెప్తారు? ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, వరంజ్యోతి కథ, నల్లవోషమ్మ కథ, రాజాపరాజుల కథలు, నాంచారమ్మ కథ, రంభరంపాల కథ, ఇలాంటి కథలు, ఇంకా రాజుల కథలు. కొన్ని ఆనాటి రాజుల చరిత్ర ఈనాడు కథలు నిలిచినాయి. దేవతల కాలం నాడు మల్లన్న చరిత్ర ఎట్లున్నా ఈనాడు మల్లన్న చరిత్ర, ఆనాడు దేవతల కాలం నాడు మల్లన్న చరిత్ర ఇప్పుడు మన ఇట్లా టీవీలలో వింటాండ్రో ఆనాడు జరిగినటువంటి రాజుల చరిత్ర, వాళ్ళ కష్ట సుఖాలు, వాస్తవ చరిత్రలు ఈరోజు మన జనాలల్లా ఆ రోజుకి ఇట్లా జరిగింది. ఇప్పుడు కూడా మన జనాలలో కూడా ఆ రకంగా మనం ఉండద్దు. అన్నంటేంది, చెల్లంటేంది, తండ్రి అంటేంది, నా అమ్మ అంటేంది, ఆ బంధాలు అటువంటి విడిపోని అటువంటి చరిత్రలను మనం కాపాడుకుందాం అన్నటువంటి, అంటే సమాజానికి మంచి చెప్పుకుంటూ అది ఆ విధానంగా జనముల అందరినీ మంచి కలుపుగొలుపు, శాంతిగా ఉండండి, బంధం బాంధవ్యాలతో అని ఆ రకంగా చెప్పుకుంటూ పోతే జనానికి మన మంచితనం, మన మాట మంచి మెచ్చి. సో ఏ కథ అయినా కూడా లాస్ట్ కు మెసేజ్ ఏంటంటే అందరు చల్లగా ఉండాలి, బంధంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఒక పాట అందుకోండి. శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గవతేను కోటలో కాంపేన మాని మాదుగురు ఆడిబిడ్డ మోరాలి ఎల్లకముళ్ళకి ఆడిబిడ్డ కనసారి ఎల్లమ్మ పుట్టల్లో పుట్టింది, పెట్టల్లో పెరిగింది, పరమ జ్యోతిర వెనక ఎల్లమ్మ అమ్మవారు వాది పరశక్తి, లోకమాత భవాని భక్త చింతవాణి బ్రవరంభశామి. శివుని చూసింది గర్భమ్మవారు వాది పరశక్తి, సూర్యుని చూసింది సుక్కబొట్టు పెట్టింది, చంద్రుని చూసింది చేతి పెట్టుకున్న అమ్మవారు లోకమాత. అమ్మవారు రేణుక ఎల్లమ్మ చిన్న చిన్న పాలు పట్టింది, చిటికనలు పెట్టుకున్నది, పెద్ద పెద్ద పాలు పట్టింది, పెనడి పెట్టుకున్నది, జేరుపతలు పట్టింది, జడు గొప్పలేసింది, నాగుమలు పట్టింది, ఇలాంటి గట్లు కట్టింది, పారెడి పాములు తీసుకుని పక్క పనులు పెట్టుకుని అమ్మవారు రేణుక ఎల్లమ్మ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ, అమ్మవారు రేణుక ఎల్లమ్మ. ఇక తాను కూడా బయలుపోతాంది. ఆ తల్లి ఎల్లమ్మ రామజ్జ రామరామ, ఎడకన్న పోత ఉన్నదో వజ్జ రామరామ, సత్యానపోనంబు రామజ్జ రామరామ, సెలువు కంటనేమో వజ్జ రామరామ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ నా భరత జవనకి మన రాజు అధ్వానం అడుగు లోపల రారా అని ఆ కన్న తండ్రి అడుగు లోపల పడిపోతాండు. నా భరతను నేనెట్ట కాపాడుకోవాలని అని అమ్మవారు ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఆ ఓ కన్న తల్లి పార్వతమ్మ పక్కలోకి వెళ్ళి దిగ్గులో పడి దిగ్గులు లేసింది. నా తండ్రి ఎండుకొండ పైడుకొండ మీద ఉన్నట్టు నా తండ్రి లోకాల శంకరుడు శివుడు కనుడు శివుడు. నా తండ్రి బయటకి వెళ్ళిపోయి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి సత్యాన్ని నిత్యాన బోనాన్ని సెలవు చేసుకొని వస్తున్నా అని అమ్మవారు రా బయలు ఎల్ల రామ రామ ఎడికన్నా వస్తాదమ రామ రామ, వద్దులు దాటి నది రామ రామ, మధులేరు దాటి నది రామ రామ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ చరిత్ర చెప్పించినందుకు యూట్యూబ్ ఛానల్ వారికి, కళారత్న వారికి, వాళ్ళ ఛానల్కు మాత్రం పాదాన 10,000 నమస్కారాలు. ఎప్పటికెళ్ళకాలం మా కళారూపం ఇట్లని ఈ విధంగానే ఉండాలి. కళారత్న
ఛానల్ ఎప్పటికీ కొనసాగి కళాకారులకు మోక్షం జరగాలి. ఈ ఛానల్ ఎప్పటికి కూడా ఈ విధంగా కొనసాగాలని యూట్యూబ్ ఛానల్ వారికి పేరు పేరున మా కళాకారుల పక్షాన ధన్యవాదాలు సార్. మీకు నమస్కారాలు. మా కళాకారుల కన్న చూడండి. కళారత్నాన్ని పెట్టినందుకు మా కళాకారులకు ఎంతో సంతోషం. మీకు మంచి విద్యా పాండిత్యం బాగానే ఉంది మీకు సార్. మంచి మీరు చాలా ఉధృతంగా మీరు వేరే కళాకారుల కంటే కూడా మీకున్నటువంటి పాండిత్యము నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీకు కంగ్రాచులేషన్స్. మీకంతా ఆ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి మీకు ఇంత ప్రతిభ ఉన్నందుకు మిమ్మల్ని గుర్తించి మీకు మంచి మంచి ప్రోగ్రామ్స్ అవకాశాలు గండ పేరుండాలు అవార్డులు రివార్డులు మీరు అంతర్జాతీయంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9849316560. మళ్ళీ ఒకసారి 9849316560. బాగా మంచి పట్టు సాధించారు కదా. అవును సార్. వాస్తవాన్ని చెప్పానంటే అమ్మవారి రేణకెళ్ళమ్మ మల్లన్న వాళ్ళ యొక్క అటువంటి ఆశ నేను చూశాను కానీ మీ అంత ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా యూట్యూబ్ చాలా టేకుర్తి రాములను కొడితే ఒక్క కథలు వస్తాయి. ఓకే మీరు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. నాకు కూడా పులకించిపోయాను నేను. మంచిగా అయిపోయింది. నా మొత్తం రక్తమే ఉడికిపోయింది మీరు చెప్తుంటే. సార్ బాగుంటుంది సార్. మంచి బాగుంటుంది మంచి. ఎందుకంటే మాకు అసలు ఫస్ట్ ఇవన్నీ ఇంకా వైద్యాలు ఉంటే సార్ ఆడాలి. మీరు మీ రూపం కూడా చాలా ఫోటోజెనిక్ గా ఉంది. ఐ విష్ యూ గుడ్ లక్ అండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని గుర్తించి పోయేటోళ్ళను బయట పోయేటోళ్ళను పిలిచి మమ్మల్ని అంటే ఇది ఆశమాజీ విలువరు సార్. ఒక్కొక్క ఆఫీసర్ గారి దగ్గర పోతే మా బాధ నేను చెప్పుకొని పోతే లేదయ్యా మాకు లంచ్ తర్వాత రాండయా లేకపోతే ఉదయం రాండయా సాయంత్రం రమ్మాయని వెళ్ళగొడతారు. కానీ మమ్మల్ని బయటికి వెళ్ళిపోతా అంటే మా ఇచ్చి మేము పోతా అంటే మమ్మల్ని రప్పించారంటే అది మీ ఆశీస్సులు కాదు సార్. అమ్మవారు మిమ్మల్ని వినిపించింది మమ్మల్ని. మా వేములవాడ రాజన్న నేను సింగర్ని. అవును సార్. నేను సంగీతం పాడతా, సినిమా పాటలు పాడతా, అన్ని రకాల మృదంగా వాయిస్తా. మీరు చాలా చాలా ధన్యవాదాలండి. ఐ విష్ యూ గుడ్ లక్ అండి. ఫ్రెండ్స్ చూడండి మన ఒగ్గు కళారూపం, తెలంగాణ మట్టి కళారూపం, వృత్తి కళారూపం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీరికి హెల్ప్ చేయండి. ఇలాంటి కళాకారులకు హెల్ప్ చేయండి. కళాకారులు చాలా బీదరికంగా ఉంటారు. కళాకారులు చాలా అన్నమో రామచంద్ర అంటుంటారు. ప్రతి వృత్తి కళారూపం, ప్రతి జానపద కళారూపం కూడా ఒక మంచి జనాలలోంచి జనపదం నుంచి వచ్చిన కళారూపం. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. సల్యూట్. ఐఎమ్ రఘునందన్. లవ్లీ. నమస్కార్. థ్యాంక్ యూ.